అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పౌర్ణమి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు రాఖీ పౌర్ణమి. అంతేకాకుండా ఈరోజు హయగ్రీవ జయంతి కూడా. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో హయగ్రీవ స్వామి ఆవిర్భవించారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా జ్ఞానానికి అధిపతి అయిన హయగ్రీవ స్వామి పూజని ఆచరించాలి. మీ అందరికీ హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించాలి. హయగ్రీవ, హయ అంటే అశ్వము, గ్రీవ అంటే కంఠము అని అర్థం. అంటే అశ్వకంఠము అశ్వముఖము కలిగి ఉన్నవారు అని అర్థం. వారే హయగ్రీవ స్వామి. జ్ఞానాన్ని అందించడానికి ఆవిర్భవించిన సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని అవతారమే ఈ హయగ్రీవ అవతారం. మహావిష్ణువు శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ఆవిర్భవించారని ఎన్నో పురాణాలలో తెలియచేశారు. విష్ణు పురాణం, దేవీ పురాణాలలో విశేషంగా హయగ్రీవ స్వామి గురించి తెలియచేశారు. అయితే ఈ హయగ్రీవుడు జ్ఞానానికి అధిపతి. ప్రతి మనిషిలో ఏదో ఒక జ్ఞానం అనేది ఉంటుంది. కానీ ఆ జ్ఞానం అనేది మంచి జ్ఞానం అయి ఉండాలి. ఆ మంచి జ్ఞానం మంచి పనికి ఉపయోగం అవ్వాలి. అలా చేసేవారే ఈ హయగ్రీవ స్వామి. అయితే ఈ హయగ్రీవ స్వామి ఆవిర్భావం ప్రత్యేకతలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఇంకొక విశేషం ఉంది. అదేంటి అంటే రాఖీ పర్వదినం. రాఖీ అనగానే అందరూ రక్షాబంధన్ అనే రక్షను కట్టి ఆశీర్వాదం అందిస్తారు. అంటే దాని అర్థం సోదరుడు సోదరిని ఏ కారణంగానైనా ఈరోజు ఏడిపించడం కానీ బాధ పెట్టడం కానీ చేస్తే అది కర్మ ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రం తెలియజేస్తోంది. ఈ రాఖీ పౌర్ణమి రోజు ఏ ఇంట్లో అయినా సోదరి బాధపడుతూ ఉంటే ఆ ఇల్లు నరకంగా మారుతుందని అర్థం. ఇది అందరూ గమనించాలి. సోదరి అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటి ప్రేమను అందిస్తుంది. ఏ ఇంట్లో అయితే సోదరి ప్రేమ అన్నదమ్ములకు లభిస్తుందో ఖచ్చితంగా వారికి అభివృద్ధి అనేది ఉంటుంది అని శాస్త్రమే తెలియజేస్తుంది. అంటే ఒక స్త్రీకి తన భర్తకు ఏదైనా అనారోగ్య సమస్య వలనో లేదా అపమృత్యు లేదా వాళ్ళ జాతకాల వలనో లేదా జాతకంలో ఏదైనా భారీ దుర్ఘటన ఎదురైనప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటే దానిని ఆపగలిగే శక్తి మొదట తల్లి, తర్వాత సోదరి, ఆ తర్వాతే భార్యకి లభిస్తుందట. ఇది అందరూ బాగా గుర్తుంచుకోవాలి. అంటే అంత గొప్ప శక్తి సోదరిలో ఉంటుంది అని అర్థం. శ్రీకృష్ణుల వారిని కూడా అన్ని చోట్ల సోదరి రూపంగా పార్వతీదేవి ఆయనని కాపాడుతూ ఎప్పుడు కూడా వెంటే ఉండేదట. అంతకుముందు రామావతారంలో కూడా పార్వతీదేవి అనుక్షణం శ్రీరాముల వారిని కాపాడుతూ వచ్చిందట. అంతేకాదు పార్వతీదేవిని కూడా అనుక్షణం శ్రీ మహావిష్ణువు అవతారంలో అన్ని చోట్ల అన్ని రకాల శక్తులను సర్వ ఆయుధాలను కూడా పార్వతీదేవికి అందించి లోక కళ్యాణం కోసం ప్రోత్సహించేవారట శ్రీ మహావిష్ణువు. ఇటువంటి ఎన్నో అద్భుతాలు అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఉండేవట. అందుకే అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది అపారమైనది. ఒక తల్లి బిడ్డకు ఎటువంటి అనుబంధం ఉంటుందో అంతే పవిత్రమైన అనుబంధం అన్నా చెల్లి, అక్క తమ్ముడు అనే బంధాల మధ్య ఉంటుంది. ఆ అనుబంధాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. అదేవిధంగా ప్రతి అక్క చెల్లి, ప్రతి అన్నా తమ్ముడిని తండ్రి తర్వాత తండ్రిలా భావించి గౌరవించాలి. అన్నా తమ్ముడు అంటే తండ్రి తర్వాత తండ్రి అన్నమాట. అందుకే వారితో ప్రేమతో, గౌరవంతో, క్షమాభావంతో ఉండాలి. ఎప్పుడు కూడా కలలో కూడా పుట్టింటిని చెడును కోరుకోకూడదు. ఎందుకు అంటే అమ్మాయి శాపం అంటే అలాగే జరిగిపోతుందట. కాబట్టి ఏ అమ్మాయి అయినా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఎంత పుణ్యం చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత గొప్పదైనా పుట్టింటిని నిందించేవారు, అన్నదమ్ములని నిర్లక్ష్యం చేసేవారు ఎప్పుడు కూడా ఉత్తమ స్త్రీలు కాలేరట. కాబట్టి అందరూ కూడా పుట్టింటిని గౌరవించాలి. అన్నదమ్ములతో గౌరవభావంతో, ప్రేమతో ఉండాలి. అంతేకాకుండా పుట్టి పెరిగిన ఇంటినే నిందిస్తే ఎంత పుణ్యఫలం ఉన్నా అది నశించిపోతుందని ఎన్నో ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువలన ఈరోజు అందరూ కూడా స్వార్థం అనేది లేకుండా ప్రేమ, ఆప్యాయతలతో రక్షాబంధన్ జరుపుకోవాలి. మీ చక్కని ఆశీర్వాదాల వలన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఉన్నత స్థానాలని పొందుతారు.
ఇక హయగ్రీవ జయంతి. హయగ్రీవ స్వామి గురించి ఎంత తెలుసుకున్నా అది మనకి తక్కువే అవుతుంది. ఈరోజు అందరూ కూడా హయగ్రీవ స్వామిని పూజించాలి. వైష్ణవ పూజలో ముందుగా విశ్వక్సేనని పూజించాలి. శైవ పూజలలో ఇంకా ఏ ఇతర దేవతల పూజల్లోనైనా చేసేటప్పుడు గణపతిని ఎలాగైతే పూజిస్తామో అలాగే విష్ణు పూజలో విశ్వక్సేనను పూజించాలి. ఈ విశ్వక్సేన ఎవరు అంటే స్వామికి సైనికాధ్యక్షుడు. ఓం విశ్వక్సేనం చతుర్బాహం శంకుచక్రగదాధరం ముకుందత్వార నిలయం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నో విశ్వక్సేన ప్రచోదయాత్. విశ్వక్సేనను పూజించినంతనే స్వామివారు మన కోరికలను స్వామితో చెప్పి మన కోరికలు తీరేలా చేస్తారట. ఇక హయగ్రీవ చరిత్ర జన్మ రహస్యాన్ని తెలుసుకుందాం. ఒకానొక సమయంలో కృతయుగానికి పూర్వమే హయగ్రీవ స్వామి భూమండలంపై ఆవిర్భవించారట. మధుకైటభ అనే 2 రాక్షసులు ఉండేవారట. వీరిద్దరూ కూడా బ్రహ్మదేవుని దగ్గర ఉన్న చతుర్వేదాలని సకల శాస్త్రాలని కూడా అపహరించి వాటిని సముద్రంలో దాచేసి దేవతలపైన యుద్ధానికి ప్రయత్నిస్తూ ఉంటారట. ఆ సమయంలో కొన్ని రోజులు ఎలా ఉన్నా కూడా బ్రహ్మదేవుడు సృష్టి రహస్యాన్ని మరియు బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతటినీ కూడా నిర్లక్షించే ఒక సమయం వస్తుందట. ఎందుకంటే అక్కడ శాస్త్రాలు వేదాలు అన్నీ కూడా అపహరించబడ్డాయి కాబట్టి. ఆ సమయంలో ఈ బ్రహ్మాండాన్ని ఎలా పాలించాలో అర్థం కాకుండా బ్రహ్మదేవుడు నిరాశా మనోభావంతో చాలా దుఃఖంతో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణువుతో స్వామి ఇలా జరిగింది, నాలో ఉన్న శక్తి అంతటినీ కూడా మధుకైటపులు అపహరించారు కాబట్టి అవన్నీ నాకు తిరిగి వచ్చేయాలి, లేదంటే ఈ బ్రహ్మాండం నశించిపోతుంది. అందువలన ఏదైనా మీరే ఉపాయాన్ని తెలియచేసి దీని నుండి బయటపడేయాలి అని బ్రహ్మ విష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణువు హయగ్రీవ స్వామి అవతారం ఎత్తి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న సకల శాస్త్రాలని సకల వేదాలని కూడా బ్రహ్మదేవుడికి అందించిన రోజు మరియు ఆవిర్భవించిన రోజే ఈరోజు. ఎలా ఆవిర్భవించారు అంటే దేవీ పురాణంలో విశేషంగా దీని గురించి ఉంటుంది. ఒకానొక సమయంలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహావిష్ణువు ఇద్దరూ అందమైన ఒక లోకంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారు మహావిష్ణువుని అలరిస్తూ సంతోషంతో సరదాగా నీ తల కిందకి పడిపోవాలి అంటారు. అలా అనగానే స్వామివారికి అనుకోకుండానే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. దేవాది దేవతలందరూ కూడా యుద్ధకాలంలో మహావిష్ణువుని జాగృత వ్యవస్థకు తీసుకురావడానికి, అంటే విష్ణుమూర్తి ఈ కాలంలో నిద్రా వ్యవస్థలో ఉంటారు కదా, అందుకని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తూ ఉండగా మహావిష్ణువు చేతిలో ఉన్న అస్త్రాన్ని తన తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్రను లేపడానికి ప్రయత్నిస్తూ ఎలా లేపాలో తెలియక దేవతలందరూ ఒక పుట్టని తయారు చేసి ఆ పుట్టలోని చెదల పురుగులను సృష్టించి వాటికి ఒక అనుజ్ఞ చేసి మీరు ఆ విల్లుని విరిచేయండి, అప్పుడు స్వామి జాగృత వ్యవస్థకి వస్తారు అని తెలియజేయగా ఆ పురుగులన్నీ పోయి ఆ స్వామివారి విల్లుని విరచడానికి ప్రయత్నించగా ఒక భాగం విరగగానే మరొక భాగం నుండి స్వామివారి శిరస్సు తెగిపోయి కింద పడిపోతుంది. ఆ సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయి ఏం చేయాలో తెలియక దేవతలందరూ కలిసి అశ్వశిరస్సుని స్వామివారికి పెట్టి ప్రార్థించగా ఈ హయగ్రీవ అవతారం ఆవిర్భవించింది. తరువాత వారు వెళ్ళి యుద్ధం చేశారు అని పురాణాల్లో చెప్పబడింది. అయితే శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంలో జ్ఞానానికి అధిపతి అయిన హయగ్రీవ స్వామిని ఆరాధించడం వలన స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం ధనిష్టా నక్షత్రం. ధనిష్టా నక్షత్రం అమ్మవారి నక్షత్రం కాబట్టి రేపు ఉదయాన్నే దుర్గాదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి దుర్గా కవచాన్ని చదువుకోవాలి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుతో నీరు పోసి వేప చెట్టుని స్పర్శించి నమస్కారం చేసుకుని రావడం వలన వారికి త్వరలోనే భూలాభం గృహయోగం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. దారిద్ర్యం దూరమై సకల దేవతల అనుగ్రహంతో ఇంట్లో ప్రశాంతత నెలకొనేందుకు ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో పాలు పోసి అందులో మట్టి ప్రమిదలను ఉంచి దీపారాధన చేయాలి. దానితో చంద్రుడికి హారతి తీసి తులసి దగ్గర పెట్టి
మరునాడు ఉదయాన్నే ఆ పాలను కుటుంబ సభ్యులు తలపై మరియు ఇంటి గుమ్మం పైన ప్రోక్షణ చేసుకోవాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.